హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో మూడవ రెసిపీగా చక్కెర పొంగల్ని అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో బెల్లం పరమాన్నం అలాగే చింతపండు పులిహోర కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి పావు కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పెసరపప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి పావు కప్పు పెసరపప్పుకు గాను ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. రెండు కలిపి మెజర్మెంట్లో చెప్పాలంటే 1 కప్ అవుతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇక్కడ మనం పెసరపప్పుని వేయించుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మనం తీసుకున్న మెజర్మెంట్ అంతా కూడా 1 కప్ అయింది కదా. ఈ 1 కప్కి గాను 2 గ్లాసుల నిండుగా నీళ్లు అలాగే పైన ఎక్స్ట్రాగా ఒక పావు గ్లాస్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నుండి 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అనేది 2 3 అనేది చెక్ చేసుకుని అయితే విజిల్స్ వస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. 3 విజిల్స్కి అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గరిటెతోటి లైట్గా ఒకసారి స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్ కోసం పావు కప్పు బెల్లాన్ని వేసుకున్నాను. అలాగే 3/4 కప్ వరకు షుగర్ని అయితే వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే పావు కప్పు బెల్లానికి ప్లేస్లో అరకప్పు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. మనం వేసుకున్న బెల్లం షుగర్ రెండు కూడా ఈ రైస్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం మన కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా గట్టిపడేంత వరకు లో టు మీడియంలో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి. ప్రసాదాలలో చక్కెర పొంగల్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంత కష్టమైన పని ఏమీ ఉండదు. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడింది చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి 4 నుండి 5 యాలకులను దంచిపెట్టుకుని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. పచ్చకర్పూరం అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. టెంపుల్ స్టైల్లో మనకి చక్కెర పొంగల్ రావాలంటే ఖచ్చితంగా పచ్చకర్పూరం వేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిని పెట్టుకుని పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి ముక్కలంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు జీడిపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కెర పొంగలికి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఉంటేనే మనకి చక్కెర పొంగల్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాబట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చూసారు కదా, ఇవి ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒకసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.